ఈ ప్రపంచంలో చాలా ధర్మాలు ఉన్నాయి, కానీ ఏ ధర్మంలో ఎవడు నిజాయితీగా లేరు. వాళ్ళ ధర్మంలో నేర్పించిన వాక్యాలని వాళ్ళు పాటించట్లేదు. పేరుకు మాత్రమే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని తీసుకొని వెళ్తుంటారు, కానీ వాళ్ళ దేవుడు చెప్పినట్టు వాళ్ళు ఎవడు నడుచుకోడు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచంలో ఆనందం కన్నా ఎక్కువ ఏది లేదు. వాళ్ళ స్వార్థమే వాళ్ళకు ముఖ్యం. నోటితో ఎన్నో విషయాలు చెప్తారు, కానీ వాళ్ళలోన స్వార్థం ఉన్నంతసేపు వాళ్ళలో నిజాయితీ అంటే నిజమైన దేవుని వాక్యాలు ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నవాణ్ణి కాబట్టి నిజమైన దేవుడు ఎలా ఉంటాడో, ఆయన ఏం కావాలనుకుంటాడో ఇది బైబిల్ చదివిన వానికే తెలుస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు జీసస్ క్రైస్తే. నమ్మితే మీ జీవితాన్ని రక్షించుకుంటారు, నమ్మకుంటే మీ కర్మ మీ శైతాన్ గాడు చెప్పినట్టే వాని దగ్గర నేను నరకానికి పోతారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను ఎడనో చదివినాని కాదు, ఇది నేను రీసెర్చ్లో స్క్రిప్చర్లో చదివిన. ఎందుకంటే అన్ని మతాలలో ఒకటి అనడము సేమ్ వెళుతుంది. సైతాన్ గాడు ఉన్నాడు, నరకం ఉంది, స్వర్గం ఉంది, దేవుడు ఉన్నాడు. ఇది అన్ని మతాలలో ఉందా లేదా? మీరు నమ్మినా నమ్మకపోయినా జీసస్ క్రైస్టే దేవుడు.